హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్ఫిల్టర్డ్ నిఖిల్. సో చాలా థ్యాంక్స్ అండి, మీరు నాకు నిన్న ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పుడు మర్చిపోలేను. ఎందుకనంటే నేను నిన్న వీడియో పోస్ట్ చేసి నేను దాన్ని తీసుకెళ్ళి వాట్సాప్లో పెట్టంగానే, స్టేటస్లో పెట్టంగానే మీరంతా అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈవెన్ దో నాకు 102 వ్యూస్ వచ్చినా కూడా, బట్ వాచ్ అవర్స్ ఉంది చూసారా, వాచ్ అవర్స్ ఆల్మోస్ట్ నాకు 6.9 వాచ్ అవర్స్ వచ్చిందనమాట ఆ ఒక్క వీడియోతో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో యాక్చువల్గా నాకు 3 సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు నిన్నటి వరకు, ఈ రోజుకి అది 41 సబ్స్క్రైబర్స్ అయ్యింది. సో నేను మాటలో చెప్పలేను. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ అండి. సో స్ట్రైట్ అవే మనం ఈరోజు కంటెంట్లోకి వెళ్ళిపోతే, నేనేం చేశానంటే కంటెంట్ గురించి చెప్తున్నాను. సో నాకు ఒక ఆలోచన వచ్చింది ఆఫీస్లో ఉన్నప్పుడు. నేనేమనుకున్నానంటే, మనం వాట్సాప్ స్టేటస్లో మీకు బాగా చిరాకు తెప్పించే విషయాలు ఏమైనా ఉంటే నాతో షేర్ చేయండి. సో ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఏ కంటెంట్ అవుట్ ఆఫ్ దిస్ అని చెప్పాను. సో ఫస్ట్ ఏం చేశారంటే, చాలామంది చూశారు. నా ఫోన్లో నా కాంటాక్ట్స్లో ఆల్మోస్ట్ 500+ 200 to 300+ మెంబర్స్ ఉన్నారనమాట. సో నేను పెడితే ఆల్మోస్ట్ 200 వ్యూస్ అంతమంది చూస్తారనమాట. సో అలాగా ఫస్ట్ 50 వ్యూస్ దాకా నాకు ఎవరు ఏం సమాధానం చెప్పలేదు. సో నేను కూడా మర్చిపోయాను దాని సంగతి. సో అట్లా చూస్తుండగా ఒక్కొక్కరు స్టార్ట్ చేశారనమాట కమెంట్ చేయడం. ఆల్మోస్ట్ నాకు ఒక 10 మెంబర్స్ కమెంట్ చేశారు, రిప్లై ఇచ్చారు ఆ స్టేటస్కి. సో మీకు ప్రతి రిప్లై కూడా మీకు నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. బట్ ఇదంటే మీకు చాలా మందికి రిలేట్ అవుతుంది అనమాట. ఎందుకనంటే ఇది మన రోజు జరిగే విషయాల్లో ఎంత చిరాకు తెప్పించే మనుషులు ఉంటారో, మనకి ఎంత చిరాకు లేపే బిహేవియర్ ఉంటుందో మీకు నేను ఖచ్చితంగా ఈ కామెంట్స్ ద్వారా మీకు చెప్తాను. మీకు ఏమైనా రిలేటబుల్ అనిపిస్తే నాకు జస్ట్ మీరు కామెంట్ చేయండి, టైం స్టాంప్తో నాకు కామెంట్ చేయండి. సో మీకేమన్నా చిరాకు తెప్పించే విషయాలన్నా నాకు వాటి కామెంటే చేయండి. నేను విల్ డెఫినెట్లీ మేక్ అనదర్ వీడియో ఆన్ దిస్. సో ఇప్పుడు మనం ఈ కామెంట్స్ ఈ రిప్లైస్ వచ్చాయి కదా, ఈ రిప్లైస్ని మనం చదువుదాం అనమాట. చదివి వాటికి రిప్లై ఇద్దాం, ఏంటో చూద్దాం. సో నా దగ్గర ఒకటే ఫోన్ ఉంది. ఆ ఫోన్ని నేను ఇదిగోండి మీకు ఆ వీడియో రికార్డ్ చేసే ఫోనే అది. సో అందుకనే నేను ఇట్లాగ నోట్బుక్లో రాసుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 8 9 మెంబర్స్ ఇచ్చారు. ఆల్మోస్ట్ నేను కూడా 10th మెంబర్ని. నేను కూడా లాస్ట్లో మీకు నాకు ఏ విధంగా చిరాకు వస్తుందో, మీకు చిరాకు తెప్పించే బిహేవియర్ అవతల చేస్తే మీకు ఏం చెప్తాను అది కూడా మీతో షేర్ చేసుకుంటా. సో ఫస్ట్లీ వచ్చేసి బాబీ అనమాట. తను నా ఫ్రెండ్ అబ్బాయి. లేట్ రిప్లైస్ అండ్ కాల్స్ చేసిన ఫోన్ చేతిలో ఉండి కూడా రెస్పాండ్ అవ్వకపోవడం అండ్ మెసేజ్ చూసి రిప్లై ఇవ్వకపోతే చాలా చిరాకు వస్తుంది నాకు. నిజంగా ఈ మాట మాత్రం నిజం. లాస్ట్ సెకండ్ మెసేజ్లో మెసేజ్ చూసి కొంతమంది రిప్లై ఇవ్వరు అనమాట. అంటే దాని అర్థం ఏంటో నాకు అర్థం కాదు. మేబీ నేను కూడా కొన్ని మెసేజెస్ చూడకుండా వదిలేయటం వేరు, బట్ చూసి రిప్లై ఇవ్వరు చూడండి, చిరాకు వచ్చేస్తుంది. సో తర్వాత కామెంట్ వచ్చేసి మావాడు పులి మహేంద్ర. మన లవర్కి మనం ఏమైనా స్మాల్ రెస్ట్రిక్షన్ పెడితే వాటికి వాళ్ళు అనుమానిస్తున్నాడు అని అనుకుంటారు. అక్కడ మనకి కోపం చిర్రెత్తిపోద్ది. ఆబ్వియస్లీ నేను దీని ముందు నేనేమి రిప్లై ఇవ్వలేను. నిజమే, కొన్ని విషయాల్లో అలా జరిగిద్ది అనమాట. ఓకే, ఎస్, ఫైన్. సో నిఖిల్ అని చెప్పేసి నా ప్రీవియస్ ఆర్గనైజేషన్లో ఒక అన్న. సో తను కూడా యూట్యూబరే, కంటెంట్ క్రియేటరే. ఆయన ఏం పెట్టాడంటే, ఎన్నిసార్లు అడిగినా సబ్స్క్రైబ్ చేస్తాం అంటారు కానీ చెయ్యరు. కంటెంట్ సజెషన్ అంటే ఏమీ చెప్పరు, కానీ మన ఓన్గా కంటెంట్ చేస్తే మాత్రం కామెంట్ చేస్తారు. ఆబ్వియస్లీ మీరు చెప్పింది కరెక్టే. వీళ్ళు ఏందనంటే సజెషన్స్ ఎవరు, అది చెప్పకపోగా మళ్ళీ అది ఇవ్వకపోగా మళ్ళీ దాన్ని మనం ఏదైనా కంటెంట్ చేసామనుకో, దాని మీద మళ్ళీ నెగిటివ్ టాక్స్, మళ్ళీ కమెంట్స్, అమ్మో వీడికి ఇంత అవసరం అని చెప్పేసి మనోళ్ళనే మన గోతులు తవ్వుతారనమాట. నిజమే, మీరు అన్నింది నిజమే. ఎస్. సో అన్నకి రిప్లై చేసాం. సో సెకండ్ వచ్చేసి తర్వాత వచ్చేసి పింకీ, మా చెల్లె. తను జనాలు వాళ్ళు చెప్పి నీతులు, మనిషి ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడటం, మనిషి వెనకాల ఒకలాగా మాట్లాడటం, ఫేక్ ప్రామిస్లు, ఫేక్ లవ్లు. ఇది
ఇది ప్రతి ఫ్యామిలీలో జరిగేది, ప్రతి ఫ్రెండ్షిప్లో జరిగేది, ప్రతి గ్రూప్లో జరిగేది అనమాట. డెఫినెట్లీ ఈ కామెంట్కి నేను ఏమైనా ఆన్సర్ చేయాలన్నా నాకు జరిగినాయి ఇవన్నీ. నేను ఇంతే, అంతకుమించి ఏం చెప్పాను పింకీ, నేనేం చెప్పలేను, ఇక అయిపోయింది. తర్వాత వచ్చేసి బాపట్ల దుర్గా. కన్ఫ్యూజ్ అవ్వమాకండి, ఇట్స్ నాట్ బాపట్ల దుర్గా, నేనే తప్పుగా రాసుకున్నా. ఇట్స్ విజయవాడ దుర్గా, అంటే మావోడే. వాడు ఏమని పెట్టాడు తెలుసా, పీస్ఫుల్గా పడుకొని నిద్రపోతుంటే రూమ్లో ఈ మన రూమ్మేట్స్ గోల్ చేస్తున్నప్పుడు మాత్రం భయంకరంగా చిరాకు వస్తుందంట. దుర్గా బాగానే ఓకే. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, తను రిప్లై ఇచ్చిందనమాట. నేను అసలు నా క్వశ్చన్ ఏంటంటే, మీకు చిరాకు తెప్పించే విషయాలు ఏమన్నా ఉంటే నాకు రిప్లై ఇవ్వండి అని పెడితే ఆ అమ్మాయి ఏమని ఇచ్చింది తెలుసా, నువ్వే అని. నేను చిరాకు తెప్పించి ఏం మాట్లాడలేదు. సో ఇవి వాట్సాప్ నుంచి వచ్చినావు అనమాట. కొన్ని పర్సనల్గా మా ఫ్రెండ్స్ని అడిగాను నేను. వాళ్ళు ఏమన్నారంటే, యాక్చువల్గా మా ఆఫీస్లో ఒక ల్యాబ్ ఉంటుంది, ఆ ల్యాబ్లో మా వాళ్ళు ఒక అమ్మాయి, 3 అబ్బాయిలు, 4 ఉన్నాము. నేను బయట కూర్చుంటాను, వాళ్ళు ల్యాబ్లో కూర్చుంటారు అనమాట. సో అక్కడ ఒక అమ్మాయి, వైష్ణవి అనే ఒక అమ్మాయి ఉంది. సో మా వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ మీకు ఇదే సేమ్ క్వశ్చన్ అడిగే వాళ్ళని. వాళ్ళు ఏమన్నారంటే, ఈ ఆడవాళ్ళు స్కూటీ వేసుకొని పోతారు, రైట్ ఇండికేటర్ వేసి లెఫ్ట్ సైడ్ తిరుగుతారు, లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసి రైట్ సైడ్ తిరుగుతారు అని చెప్పేసి అంటుంటే, ఆ అమ్మాయి అసలు అమ్మాయికి అసలు ఎక్కలేని కోపం వచ్చేసింది. మీరు బ్లేమ్ చేస్తున్నారు, బ్లేమ్ చేయటం కాదు, ఫస్ట్ ఎడ్యుకేట్ చేయండి అని అంటున్నారు. ఎడ్యుకేట్ అంటే ఏం చెప్పారు చెప్పండి. ఇంకా నేను కూడా బ్లేమ్ చేయట్లేదు, నా విషయంలో కూడా అట్టే జరిగింది. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలా తిరుగుతారు కానీ ఈ సైడ్ ఇండికేటర్ వేసి ఉంటారు. ఇండికేటర్ వేసేసి ఉంటారు, కొంతమంది అనొచ్చు ఇండికేటర్ వేసేసి ఉంటారు, అది సౌండ్ వినపడదు, వాళ్ళకి కనపడదు, వాళ్ళ ఫోకస్ చేయరు. వాళ్ళు నేను వెళ్తున్నాను అనమాట, నేను ముందుగానే వెళ్తున్నాను. నా ముందు ఒక అమ్మాయి వెళ్తుంది, ఒక ఆంటీనో అమ్మాయి ఎవరో తెలియదు, వెళ్తున్నారు. సడన్గా ఇండికేటర్ వేసింది, ఇండికేటర్ వేయకుండా తిరిగింది అంటే ఒక ప్రాబ్లమే, లేదంటే ఆల్రెడీ ఇండికేటర్ వేసి తిరుగుతుందని అంటే ప్రాబ్లమే. ఇక్కడ ఏంటంటే, తను ఇండికేటర్ వేసి ఆల్రెడీ కాదు, అప్పుడే వేసి ఇటు తిరిగింది, ఆపోజిట్ డైరెక్షన్లో తిరిగింది. ఇంకేం మాట్లాడతాం. సో ఆ అమ్మాయి ముందు మేము డిబేట్ చేయాలనుకోవట్లేదు, ఇట్ విల్ బీ ఏ సీరియస్ మ్యాటర్ అనమాట. ఆ అమ్మాయి చాలా డేంజర్. సో కొంతమంది మా వాళ్ళు ఏం చెప్పారంటే, టోల్ ప్లాజా దగ్గర కొంతమందికి ఫాస్ట్ ట్యాగ్ పని చేస్తుంది, కొంతమంది పని చేయదు. ఆ డబ్బులు వాళ్ళు ఇస్తుంటే వెనక నుంచి లోపలోమని హారన్ కొట్టి చిరాకులు వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ తర్వాత వెళ్ళిపోగానే ఈడిదేమన్నా పని చేస్తుంటే ఈడిది కూడా పని చేయదు. అది ఈడి తలరాతది. తర్వాత ఇంకోటి ఏంటంటే, బాగా చిరాకు తెప్పించే విషయం మా వాళ్ళు చెప్పింది ఏంటంటే, ట్రాఫిక్ అలా స్టాప్ అయి ఉంటుందా, స్టాప్ అయి ఉన్న వెంటనే మన వాళ్ళు గ్రీన్ సిగ్నల్ వేస్తాడు. అప్పుడు దాకా రెడ్ సిగ్నల్లోకి వచ్చి ఆరెంజ్, ఆంబర్లోకి వచ్చి ఆంబర్ నుంచి గ్రీన్కి వచ్చింది. అలా పడకూడదో లేదో లాస్ట్ కొడతాడు హార్ను. అదేం తోలరా రే, లాస్ట్లో ఉన్నవరా నువ్వు. ఈ బైకుల వాళ్ళు, ఈ ఆటో వాళ్ళు, ఈ కార్ల వాళ్ళు అయితే మరీ బాబాయ్ అసలు వాళ్ళని పట్టుకోలేము, అసలు ఆపలేము వాళ్ళని. నాకు బాగా చిరాకు వచ్చే విషయం ఏంటంటే, షాపింగ్ మాల్స్కి వెళ్ళాక అక్కడ ఏంటి, ఇప్పుడు కపుల్స్ ఉంటారనమాట. ఆ కపుల్స్ ఒకడేమో మొత్తం అంతా సరుకంతా తీసుకుని వచ్చి బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వస్తారు. వాళ్ళకి నేను ఉంటా, లేదంటే నా సంథింగ్ కొన్ని మెంబర్స్ దాటిన తర్వాత నేను ఉంటా. ఈడప్పుడు దాకా అన్నీ తీసేసి ఒక 20 ఐటమ్స్ తెచ్చి ఉంటాడు. ఆ 20 ఐటమ్స్ని తీసుకొని పోయి ఆ డెస్క్ మీద పెడతాడు అనమాట, దాని మీద టేబుల్ మీద పెడతాడు. ఆమె బిల్లింగ్ వేస్తూ ఉంటుంది. ఈ లోపల ఈ ఆవిడ ఇంకా లాస్ట్లో 3-2 ఐటమ్స్ ఉంటాయి. అప్పుడు గుర్తొచ్చిద్ది దానికి, మర్చిపోయాను అనేసి అప్పుడు గుర్తొచ్చిద్ది. సరే పోద్దా, పోయి ఒక ఐటెం తీసుకురాదు, ఒక 4-5 ఎత్తుకొస్తుంది మళ్ళీ, అది కూడా లేటు. ఇది నేను చూస్తున్నానండి ఈడ. మీరు నేను ఏదో కల్పించుకొని చెప్తాను అనుకుంటున్నాను, చూస్తున్నాను ఈడ. అలా చేస్తారా? ఇంకోటి వచ్చేసి, నన్ను మీరు ఏమనుకున్నా పర్లా, ఈ కామెంట్ ఈ చిరాకు నేను చెప్తానేనండి. ఇది మా ఓడే పెట్టాడు. ఆబ్వియస్గా వాళ్ళ ఫ్రెండ్ని ఒకరిని బాగా గమనించి పెట్టాడు వీడు. అప్పటిదాకా మనోడు దేవుళ్ళ పాటలు, లేదనంటే అప్పటిదాకా స్టేటస్ కూడా కనిపించాడు. అసలు వీడు వాట్సాప్ వాడుతున్నాడో లేదో కూడా తెలియదు అనమాట.
సడన్గా పెళ్ళైపోయింది మనోడికి. ఆడప్పటి నుంచి వాడి లవ్వు, వాడి ఆకృతం, వాడు మొత్తం వాడి ఇన్నర్ ఫీలింగ్స్ అన్నీ తీసుకొచ్చి ఆ స్టేటస్లో పెడతాడు. అయ్యా అదేమన్నా అవతలవాడికి ఉపయోగపడేదంటే అస్సలు కాదు. ఆ లావిడి గురించి పెడతాడు. ఆ లావిడికే ఇవన్నీ. కానీ దరిద్రం ఏంటంటే అవి మనం చూస్తాం. ఆ చూడటం కాదు, అవి చదువుతాం. ఆ మొత్తం అయిపోయిందాక ఈడు ఏంద్రా మనకి మెంటల్ టార్చర్ ఈడు. మరి ఈ పని చేయొచ్చు కదరా. వాళ్ళందరూ తీసేసి ఈ మీకు కావాల్సిన వాళ్ళ వరకు పెట్టు. ఏమైద్ది? జడ్జ్ చేయొద్దు, నన్నేం తిట్టద్దు. మీరు విన్నది కరెక్టే. నీకెందుకు ఈ బాస్ నీకే నువ్వు చూడకపో అని అనొచ్చేమో. బట్ స్టేటస్ కదండి, మనం చూస్తుంటాం కదా ఆబ్వియస్లీ. అంటే ఎందుకు అంత ఇది ఎందుకు మనం స్టేటస్లో పెట్టి మన ఫీలింగ్స్ అన్ని అవతలకు చూపించడానికి? డైరెక్ట్గా మాట్లాడితే సరిపోద్ది కదా. లైక్ ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, మీ అందరిది గురించి కాదు. సో ఇంకా ఉన్నాయన్నమాట, చాలా ఉన్నాయి. మా ఆఫీస్లో అయితే కొడుతుంటారు కీబోర్డ్లో మెయిల్ రాయటానికి, ఏందో టైపిస్ట్ లాగా. అబ్బా అసలు అది మరీ చిరాకు వస్తుంది. అది మా ఆఫీస్లో అయితే మరీ దారుణంలే. నేను వాళ్ళ పేర్లు చెప్పకూడదు, మా వాళ్ళు కొంతమంది తెలుగు అర్థమైపోద్ది, చెక్కేస్తారు నాకు. వద్దు. ఇంకోటి చెప్పనా, తినేటప్పుడు ఏందిరా ఇది, ఏంది గడ్డేమన్నా నెవరేస్తున్నావు నువ్వు? నాకు రాదని, నేను చెయ్యనని కాదు, జస్ట్ చెప్తున్నా. కొంచెం వద్దులే, మీకు మళ్ళీ కోపాలు ఇవన్నీ వచ్చేస్తాయి, ఆక్రోధాలు ఆవేశాలు వచ్చేస్తాయి. నేను చెప్పకూడదు. ఇదంతా ఫన్నీ టాపిక్కే, మీరు దాన్ని సీరియస్గా తీసుకోవద్దనమాట. తీసుకోమాకండి. తీసుకోవడం దేనికి చెప్పండి, సీరియస్ చేస్తే ఏమొస్తుంది? ఇది జస్ట్ జోక్, మనం నవ్వుకోవడానికి మాత్రమే. మీకేమైనా రిలేటబుల్ అనిపిస్తే చేస్తారని నేను మాత్రం, కానీ నేనేదో సీరియస్గా తీసుకొని ఎవరి గురించో చెప్పి క్రింజ్ చేయాలని కాదు. ఇట్స్ జస్ట్ ఒక కంటెంట్ ఇలాగ మీకు రిలేటబుల్ అవుతుందని చెప్పేసి నేను తీసుకొచ్చాను అనమాట. సో ఇదనమాట ఈరోజు మన కంటెంట్. సో నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఏం చేస్తానంటే, ఈ యూట్యూబ్లో నేను చేసిన మిస్టేక్స్ ఉన్నాయి కదా, అవి మీతో షేర్ చేసుకుంటాను. ఏం చేయకూడదో ఏం చెయ్యాలో ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో మేబీ నాకు వ్యూస్ రాకపోవచ్చు. మీరు చాలామంది వ్యూస్ కూడా వీడికి లేవని చెప్పేసి స్కిప్ చేస్తుంటారు. ఒకసారి అయితే టిప్స్ ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయమని నేను అడగను, లైక్ చేయమని అడుగుతానేమో, కానీ సబ్స్క్రైబ్ ఇప్పుడే చేయమని మాత్రం అడగను. తర్వాత మీకు నచ్చి నాకు కొంచెం సబ్జెక్ట్ బాగా వస్తుంది, లైక్ నా వీడియో బాగా వెళ్తుంది అన్నప్పుడు నేను ఖచ్చితంగా అడుగుతాను సబ్స్క్రైబ్. ఎందుకనంటే నేను అడగకపోకుండా ఉంటే అడిగైనా అమ్మైనా అన్నం పెట్టదు అన్నట్టు అలా జరిగిద్ది అనమాట. సో నెక్స్ట్ కంటెంట్ వచ్చేసి వీటి మీద చేద్దాం. ఆల్మోస్ట్ ఈ మిస్టేక్స్ ఏంటి, మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, నేను చేసిన నా పర్సనల్ మిస్టేక్స్ ఏంటి, అసలు మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్తాను. ఆ ఛానల్ ఎందుకు వదిలేసాను కూడా మీతో చెప్తాను. సో ఇదన్నమాట ఈరోజు మన కంటెంట్. సో ఎవరికైనా నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మీకేమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే నాకు కమెంట్స్లో సజెషన్స్ ఇవ్వచ్చు డైరెక్ట్గా. నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ తర్వాత ఎవరైనా కూడా నాకు వాళ్ళకి నేను రిప్లై ఇస్తాను. సో ఇదన్నమాట ఈరోజుకి. సో రేపు కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ, టాటా, బై.